నాది క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు వాట్ అబౌట్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ ఇన్ పాలిటిక్స్ ఓటింగ్? మ్హూ. అంటే మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే అంటే అందరికీ ఒకే ఓటింగ్ అంటే సేమ్ అంటే లైక్ ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా అందరికీ ఒకేలాగా ఈక్వాలిటీగా ఓటింగ్ అంటే 1 ఓట్ ఈక్వల్ 1 ఓట్ అలాగా 1% 1 ఓట్ లాగా. ఓకే 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 అది తప్పనిసరిగా 1 పర్సన్కి 1 ఓట్ ఉండి తీరాలండి. ఏంటంటే మన ఉద్దేశం ఏంటంటే ఐ అండర్స్టాండ్ బోత్ సైడ్స్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్. సమ్ పీపుల్ సే దట్ అరే వాడికి చదువు లేదు, సంధ్య లేదు, వాడికి అసలు ప్రపంచం తెలియదు, ఏమీ తెలియదు, వాడి ఓట్ ఎంతో, నేను ఎకానమీ చదివాను, నేను ఏంటి పిహెచ్డీలు చేశాను, నా వాయిస్కి వాడి వాయిస్కి సేమ్ వాల్యూనా అని అడిగే బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్ ఐ హర్డ్ అబౌట్ ఇట్. అయితే ఇక్కడ వచ్చేసరికి ఇన్ ద ఐస్ ఆఫ్ ద లా హ్యూమన్స్ ఆర్ ఈక్వల్, సిటిజన్స్ ఆర్ ఈక్వల్ అండి. సిటిజన్స్ అండ్ యాక్చువల్లీ హ్యూమన్స్ ఆర్ ఈక్వల్. వాడికి ఏమీ తెలియదు కాబట్టి, వాడు అమాయకుడు కాబట్టి, వాడికి జ్ఞానం లేదు కాబట్టి, వాడు ఒక నేరం చేస్తే తక్కువ శిక్ష వేసి, వీడు ఎక్కువ జ్ఞానం ఉంది, వీడికి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి, అయినా సరే వీడికి నేరం చేశాడు కాబట్టి వీడికి ఎక్కువ శిక్ష వేద్దాం అనే మెంటాలిటీ ఉందనుకోండి, అప్పుడు ఒప్పుకోరు. ఈ మెంటాలిటీ ఆల్రెడీ మనస్మృతిలో ఉంటుంది అనమాట. రైట్? ఇఫ్ యూ ఫాలోడ్ మై దిస్ థింగ్, జ్ఞానం Yes. ఇప్పుడు ఒకానొక శిక్ష సీక్వెన్స్లో ఫర్ ఎవ్రీ అదర్ పర్పస్ శూద్రాస్ ఆర్ ద వర్స్ట్. ఓకే, వాళ్ళకి అన్ని రకాల శిక్షలు ఉన్నాయి. వన్ పర్టికులర్ సీక్వెన్స్లో మాత్రం శూద్రులకి తక్కువ శిక్ష, బ్రాహ్మణులకి ఎక్కువ శిక్ష. దాని రీజనింగ్ ఏమిస్తాడంటే వాడు తెలియక, శాస్త్రజ్ఞానం లేక, ధర్మజ్ఞానం లేక వాడు తప్పు చేశాడు. సో కాబట్టి వాడికి 30 కొరడా దెబ్బలో ఎంతో. వీడు అంతా తెలిసి అన్నీ తెలిసి చేస్తున్నాడు కాబట్టి వీడికి 200 కొరడా దెబ్బలు అని ఒకటి ఉంటుంది అనమాట. అది చూపించుకుని వాళ్ళు చూపించుకుంటారు కానీ, బట్ దట్ పాయింట్ అసైడ్, 1 ఓట్ 1 పర్సన్కి 1 ఓట్ అని కాకుండా వేరే కాన్ఫిగరేషన్లో కనుక పెడితే ఈక్వాలిటీని మనమే పుట్టించినట్టు అనమాట. ఇంకొకటి, ఈరోజు వీడికి జ్ఞానం లేదు, వీడి ఓట్కి 1 పాయింట్ ఇచ్చామనుకోండి. ఒకడు పిహెచ్డి చేశాడు, ఎకనామిక్స్లో పిహెచ్డి చేశాడు, సో వాడికి దేశం ఎలా నడుస్తుంది అసలు ఏంటి అని మొత్తం చాలా జ్ఞానం ఉంటుంది అనమాట. వాడి ఓటుకి 10 పాయింట్స్ బరువు ఇచ్చామనుకోండి. ఓకే, వీడి జీవితాంతం వీడు 1 పాయింట్తోనే ఉండాలా? వీడు రేపు పొద్దున పిహెచ్డి చేశాడు అనుకోండి, వీడికి కూడా 10 పాయింట్స్ వర్త్ ఆఫ్ ఓటు పవర్ ఇవ్వాలా? అట్ వాట్ పాయింట్, హూ విల్ డిసైడ్ దాట్? రైట్? పోనీ నేను పిహెచ్డి చేసేంత దమ్ము లేదబ్బా, నేను జస్ట్ మాస్టర్స్ వరకు చేసి ఊరుకున్నాను ఎకానమీలో, నాకు మా ఎకానమీ తెలియదు, ఏం తెలియదు, నాకు ఓన్లీ అగ్రికల్చర్ తెలుసు, నేను ఎంఎస్సి అగ్రికల్చర్ చేశాను, నా ఓటుకి పవర్ ఎంత? రైట్? సో మెనీ క్యాలిక్యులేషన్స్ వస్తాయి అండ్ ఇట్స్ నోబడీ కెన్ ఎవర్ ఫైండ్ అవుట్ అనమాట. సో ద సింప్లెస్ట్ థింగ్ ఇస్, మనిషి జన్మెత్తావా, మనిషిలాగా ఉన్నావా, ఏబుల్ బాడీడా, అడల్టా, తినగా ఆలోచిస్తున్నావా, యూ హ్యావ్ అ ఓట్ అండ్ యూ హ్యావ్ ద సేమ్ ఎగ్జాక్ట్ ఓట్ వాల్యూ యాజ్ ఎనీబడి ఎల్స్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా సేమ్ వాల్యూ అండి. నా 1 ఓట్ ఎంత విలువ, అతని 1 ఓట్ కూడా అంతే విలువ. దట్స్ ద రీజన్ దే కెప్ట్ ఇట్ లైక్ దట్ అండి. ఎందుకంటే ఇంక ఏ కాన్ఫిగరేషన్లో చూసినా సరే అసలు ఓవర్ హెడ్ ఒకసారి థింక్ చేయండి, ఎవరికి ఎక్కువ ఇవ్వాలి, ఎవరికి తక్కువ ఇవ్వాలి. అలా జస్ట్ ఓన్లీ ఫర్ ఆర్గ్యుమెంట్స్ అంతే సార్. రైట్ జస్ట్ ఒపీనియన్ అంతే సార్. ఇంకో డౌట్. అడగండి. ఎస్ సార్, నా ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను యూజీలో ఉన్నప్పుడు యూజ్ టు ఓట్ ఫర్ లోక్ సత్తా. ఓకే. దెన్ ఎవ్రీబడి యూజ్ టు సే నీ ఓటే వేస్ట్, అసలు ఎవరికి యూజ్ కూడా లేదు, ఓటే వేస్ట్ చేసుకుంటావు అంటారు. ఇప్పుడు నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి, అంటే లైక్ నేను డాక్టర్ అనమాట, ఎండి చేసి డిఎం చేసి కార్డియాలజీ చేస్తున్నా. అయినా కూడా ఇప్పటికి సేమ్, అంటే మా ఫ్రెండ్స్ కూడా అలాగే ఉన్నారు ఇప్పటికీ. అంటే ఎవరికైనా మనం ఏమన్నా లైక్ నేను ఆమ్ ఆద్మీ సైడ్, అంటే ఎవరైనా కొంచెం బాగా ఎడ్యుకేటెడ్ లాగా అనిపిస్తే నాకు అలా వాళ్ళకి ఓట్ చేద్దాము అలా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా చెప్తే నీ ఓట్ వేస్ట్ అంటారు ఇప్పటికి కూడా. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఓటు వేస్ట్ అవటం అంటూ ఉండదండి. ఇప్పుడు అలా అనుకుని ఉంటే వాళ్ళు పోటీ చేయడం కూడా దండగ అనమాట. ఇమాజిన్ నోబడీ ట్రయింగ్ టు ఈవెన్ గెట్ ఇన్ టు ద రేస్. అది ఇంకెంత దారుణమైన పరిస్థితికి ఆలోచిస్తుంది. ఇప్పుడు వాడికి ఓటేస్తే మురిగిపోద్ది, అలాగా 10 మంది చేస్తే ఆ 10 మంది ఒప్పేసుకుని వాడికి ఓటేయకపోతే నిజంగానే వాడికి గెలవడం. రైట్? ఇట్స్ అబౌట్ అవర్ కన్విక్షన్ అండి. ఓట్ అంటే ఇప్పుడు
చేసిన ప్రతి పనికి ఆన్సర్ ఉండి తీరాలి, నేను నా ఓటుకి విలువ ఉండాలి అని చెప్పి అన్నారనుకోండి, ఆ విలువ ఎంతవరకు అంటే మిగతా వాళ్ళు కూడా మీ ఓటుకి విలువ ఇచ్చినప్పుడు, మీరు పార్టీ ఎక్స్ అనే పార్టీకి ఓటేసినప్పుడు మీరు తప్ప దేశం మొత్తం మీద 1% కూడా పార్టీ ఎక్స్కి చేయలేదనుకోండి, దాని అర్థం ఓటు మురిగిపోయినట్టు కాదు. ఓకే, ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలని అప్గ్రేడ్ అన్నా చేసుకోవాలి, లేదా డౌన్ గ్రేడ్ అన్నా చేసుకోవాలి, లేదా ఈక్వలెంట్గా తయారు చేయాలి. మనం మార్చుకుని అరే ఇప్పుడు వీడు ఎట్లాగో గెలిసే గుర్రం కాదు, పాడు కాదు, ఆ గెలిసే గుర్రాలు 2, 3 ఉన్నాయి, వాటిలో ఏదో ఒక దానికి వేద్దాము అనుకున్నాం అనుకోండి, యూ హ్యావ్ డిస్కరేజ్డ్ దిస్ ఫెలో. యూ డిస్కరేజ్ దిస్ ఫెలో అంటే వీడికి ఎంత డిమీనింగ్ అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా లోక్సత్తా ఎగ్జాంపుల్, చదువుకున్నోళ్ళు చదువుకుని కాస్త ఉద్యోగం తెలివిగా మాట్లాడి, ఒరే మనకి ఉద్యోగాలు కావాలి, మీకు ఈ పిచ్చి మాటలు ఇవన్నీ మాట్లాడి ఫ్రీబీస్కి వాటికి అలవాటు పడకండి, ఉద్యోగాలు డిమాండ్ చేయండి, అందరం కలిసి డిమాండ్ చేద్దాం అని అతను ఒక పార్టీ పెడితే సొంత సీటు కూడా ఓడిపోయే పరిస్థితి అనమాట. ఇక అర్థమైపోయింది ఆ పర్సన్కి, ఇంకా అర్థమైపోయింది ఇక చాలేబ్బా దేశం కోసం ప్రజల కోసం అని చెప్పి నేను నానా కష్టాలు పడుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదు, నేను అడ్వైజరీ రోల్గానే ఉంటాను, నేను యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తే పెద్దగా ఉపయోగం లేదని చెప్పి, రైట్? సో యూ హ్యావ్ డిస్కరేజ్ దట్ పర్సన్. ప్రజలు తప్పు కదండి అది, రైట్? మన తప్పు. అంటే ఇప్పుడు వాళ్ళకి మురిగిపోతుందని చెప్పి మనం కూడా ఓటేయకపోతే 1 నంబర్ తగ్గిపోద్ది. అలా ఇంకొక 200-300, ఇంకో 2-3 వేలు, ఇంకో 2-3 10,000 ఓట్లు పడిపోయి ఉంటాయి. దెన్ యూ హ్యావ్ డిస్కరేజ్ దట్ పర్సన్. సో ఇండైరెక్ట్గా మనం ఫ్యూచర్ ఆస్పిరెంట్స్, కొత్తగా రాజకీయాల్లో దిగుదాం అనుకునే వాళ్ళకి మనం ఇచ్చే సందేశం ఏంటి అంటే ఇండైరెక్ట్గా, ఒరే నువ్వు అకాడమిక్గా చాలా తెలివిగా ప్రజల కోసం బుక్కిష్గా మాట్లాడి కాస్త జనాలకి బుద్ధి నేర్పిద్దాం అనుకుంటే కుదరదు, వాడికి 4 పెళ్ళాలు ఉన్నారు, వీడిద్దరితో తిరిగాడు, వాడేం చేస్తున్నాడు, వాడమ్మా వీడయ్యా, ఇలాంటి బూతు మాటలు మాట్లాడితేనే వాళ్ళకి ఓట్లు పడుతున్నాయి అని వీఆర్ టీచింగ్ దెమ్. అండ్ దిస్ ఇస్ ద ట్రాజడీ అనమాట. దిస్ ఇస్ ద మాకరీ ఆఫ్ డెమోక్రసీ. వాళ్ళు ఎంత వాడు నెగిటివ్గా మాట్లాడినా సరే, ఎకానమీ గురించో లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ పాలిటిక్స్ గురించో, సమాజ నిర్మాణం గురించో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కనీసం సీట్ ఎట్ ద టేబుల్ అన్న ఇవ్వాలండి. మన వాళ్ళు అది కూడా ఇవ్వలేదు. సో జనాలు తప్పే కదా అది. మనం కూడా ఓటేయడం మానేస్తే, అంటే పీపుల్ లైక్ యూ హూ ఆర్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ, మీరు కూడా మానేశారనుకోండి, అరే ఎలాగో మురిగిపోద్ది అనుకుని మానేశారనుకోండి, దెన్ ఇట్స్ దెన్ ఇండైరెక్ట్ స్టెయిన్ ఆన్ అవర్ సోల్. అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ సోల్, బట్ స్టిల్ యు నో వాట్ ఐ మీన్. మన మాట కూడా విలువ లేకుండా పోద్ది అనమాట. డిడ్ దట్ మేక్ సెన్స్ అండి? ఎస్ సార్, నేను అదే ఆర్గ్యూ చేస్తాను, జస్ట్ మీ ఒపీనియన్ ఏంటని. షూర్, అదేనండి. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, అయితే థ్యాంక్స్ అలాట్ అండి.